ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ అయితే చేస్తే నాకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ నుంచి కోరుకుంటున్నది ఒకటే, నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని ఎడిట్ చేయాలో చూపిస్తాను. ఎడిట్ కన్నా ముందైతే మనకు 2 అప్లికేషన్స్ అయితే కావాలి. ఒకటి పిక్సార్ట్, ఇంకా ఫినిషా. ఈ రెండు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి నేను డిస్క్రిప్షన్లో లింక్ కింద అయితే ఇస్తాను. మీరైతే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనం అయితే ఫినిష్ అయితే యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ పైన ట్యాప్ చేద్దాం. స్టార్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాతకి నేనైతే అనుపమ పిక్స్ పెట్టి ఎడిట్ చేస్తున్నా. మీరు కూడా మీ పిక్స్ పెడితే ఎడిట్ అయితే చేసుకోండి. నేనైతే చూపిస్తున్నాను, మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని సేమ్ ఇలా అయితే ఎడిట్ చేయండి. ఇక్కడ అనుపమ పిక్స్ పైన ట్యాప్ చేసి 12 పిక్చర్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 2 ఈ 12 పిక్స్ అయితే సెలెక్ట్ అయినాయి కదా. ఇప్పుడైతే నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన ట్యాప్ అయితే చేసిన తర్వాతకి షేప్ ఉంది కదా, షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ షేప్ కలెక్షన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మనకైతే షేప్స్ అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్ మనకు కావాల్సింది అయితే సర్కిల్ షేప్ కావాలి కాబట్టి సర్కిల్ ఇక్కడ ఉంది. సర్కిల్ పైన ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సర్కిల్ అయితే ఇలా అయితే మనకు మంచిగా నీట్గా అయితే ఉంది కదా. ఇక్కడైతే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాతకి పైన సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకైతే ఉంటాయి ఇలా హై, అల్ట్రా అని ఉంటుంది. మనకు ఓన్లీ స్టాండర్డ్ అయితే చాలు కాబట్టి స్టాండర్డ్ పైన ట్యాప్ చేద్దాం. స్టాండర్డ్ పైన ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ గ్యాలరీలోకి అయితే ఫోటో అయితే ఆల్రెడీ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి పిక్చర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. పిక్చర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఎడిటే ఫోటో ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను, పిఎన్జీ అయితే మీరు డౌన్లోడ్ అయితే తీసుకోండి. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత క్రాప్లోకి వెళ్ళేసి 3:4 ఉంది కదా, దీనైతే ట్యాప్ చేయండి. నేనైతే ట్యాప్ చేసిన తర్వాతకి నేనైతే ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న పిక్ అయితే ఇక్కడైతే ఉంది కదా, దీని అయితే ట్యాప్ చేయండి. దీని మీద టిక్ చేసిన తర్వాతకి యాడ్ వన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి జూమ్ అయితే చేయండి. జూమ్ చేసిన తర్వాతకి కొంచెం ముందరికైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాతకి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేయండి. ఇక్కడ వైట్ ఉంది కనుక ఇదంతా రిమూవ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే రిమూవ్ అయిపోయింది కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. దీన్ని కొంచెం అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇట్లా చూడండి. ఓకే, ఇలా అయితే పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇలా జూమ్ అయితే చేసుకున్న తర్వాతకి ప్లస్ పైన ట్యాప్ చేయండి. ప్లస్ పైన ట్యాప్ చేసి యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మీరు ఏదైతే పిక్ అయితే పెట్టుకోవాలనుకుంటారో ఆ పిక్ అయితే పెట్టుకోండి. నేనైతే ఈ పిక్ అయితే పెట్టుకుంటున్నా. ఈ పిక్ సెల్ తీసుకొని యాడ్ వన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి పిక్ అయితే జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాతకి కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాతకి ఇక్కడ రిమూవ్ ఉంది కదా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి. పిక్ ఇన్కల్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం పిక్ అయితే ఎరేజ్ అయితే చేద్దాం. ఈ ఎరేజ్ పైన ట్యాప్ చేసింది. ఎరేజ్ పైన ట్యాప్ చేసి కొంచెం పిక్ అయితే స్క్రోల్ చేసి హార్డ్నెస్ 1 పెట్టుకొని ఒపాసిటీ 70 or 60 పెట్టుకోండి. సైజ్ కూడా 70 or 60 అయితే పెట్టుకొని కింది ఇదైతే అరేంజ్ అయితే చేయండి. ఇట్లా కింద అయితే మీరు అరేంజ్ అయితే చేయండి. ఫోల్డ్ అయితే లుక్ అయితే ఉంటుంది చాలా బాగా. ఇట్లా అరేంజ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఫోటోని అయితే కరెక్ట్ మిడిల్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మిడిల్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీరైతే మిడిల్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫోటోని అడ్జస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు టెక్స్ట్ కావాలి కదా, బర్త్డే టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ హ్యాపీ అనేది సెర్చ్ చేయండి. హ్యాపీ పైన సెర్చ్ చేసిన తర్వాతకి టిక్ మార్క్ అయితే చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాతకి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి సర్చ్లోకి వెళ్ళండి. సర్చ్లోకి వెళ్ళి అనుకోండి. ఫస్ట్ అయితే ఫాంట్ వస్తుంది. ఈ ఫాంట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి దీనైతే కొంచెం ఇదైతే పెట్టండి. పెట్టేసిన తర్వాతకి ఇక్కడైతే తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటే కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ గార్డియన్ ఉంది కదా, గార్డియన్ మీద ట్యాప్ చేయండి. బ్లాక్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇదైతే ఇలా అయితే పెట్టుకోండి. ఎల్లో పెట్టుకొని టిక్ మార్క్ చేయండి. ఇక్కడ టీ స్ట్రోక్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఒక 60 అయితే పెట్టుకోండి. దీన్ని 60 పెట్టుకోండి. 60 పెట్టుకున్న తర్వాతకి షాడోస్ ఉంది కదా, షాడోస్లోకి వెళ్ళేసి
ఈ మొత్తం ఇలా అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాతకి లేదా కొంచెం ఇలా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లేస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి బర్త్డే అని క్యాపిటల్ అయితే టైప్ చేయండి. బర్త్డే సేమ్ ఫండ్ అయితే యాడ్ అయిపోతుంది. మీరు ఒకసారి టైప్ చేస్తే ఈ బర్త్డే అయితే కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. ఇలా అయితే పెట్టుకోండి. ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి గార్డెన్లోకి వెళ్ళేసి బ్లాక్ పైన ట్యాప్ చేసి సేమ్ ఎల్లో ఇలా అయితే ఇచ్చేసి రైట్ మార్క్ టిక్ పైన కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి టీ స్ట్రోక్లోకి వెళ్ళేసి ఇది ఒక 60 అయితే పెట్టుకోండి. 60 పెట్టేసుకున్న తర్వాతకి షాడోస్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ అయితే 100 పెట్టుకోండి. 100 పెట్టుకోండి. పొజిషన్ వచ్చేసి 0, ఇది కూడా 0. ఇప్పుడైతే ఇలా అయితే అయిపోయింది కదా. రెండైతే 0 0 పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లేస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీ పేరైతే ఇక్కడ యాడ్ అయితే చేయండి. నేనైతే అనుపమ అని పెట్టేస్తున్నాను కదా, మీరు కూడా ఇలాగైతే చేయండి. అనుపమ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాతకి ఈ అనుపమ అయితే ఇలా తీసుకురండి. చూడండి ఇప్పుడైతే పిక్ అయితే పెద్దగా ఉంది కదా, ఇదైతే లుక్ అయితే ఉంది చూడండి. ఇప్పుడైతే చూడండి మనకు లుక్ అయితే అనిపిస్తుంది కదా. ఇప్పుడు అనుపమ సేమ్ మళ్ళీ కలర్ గార్డెన్కి వెళ్ళేసి బ్లాక్ మీద ట్యాప్ చేసి ఎంత టిక్ పెట్టుకొని టీ షాప్లోకి వెళ్ళేసి 60 మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి షాడోస్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ పొజిషన్ 0, ఇది కూడా 0 0 0 పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ పైన ట్యాప్ చేసి స్టిక్కర్లోకి వెళ్ళేసి ఇక్కడ లైట్ స్టార్ అని సెర్చ్ చేయండి. లైట్ స్టార్ ఇక్కడ వచ్చింది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి అయితే మీరు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే తీసుకురండి. ఇక్కడ ఏ ఉంది కదా, ఈ పైన ఇక్కడైతే పెట్టుకోండి. కొంచెం ఇట్లయితే స్క్రోల్ చేయండి. ఏ పైన పెట్టుకొని దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ లేయర్ అయితే చేసుకొని సేమ్ ఇది తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ ఉందో ఇలాగైనా పెట్టుకోండి. చూడండి అయితే లుక్ అవుతుంది కదా. ఇప్పుడైతే లుక్ అయిపోయింది కదా. ప్లేస్ పైన ట్యాప్ చేసి మీరు ఇంకేమన్నా ఫొటోస్ని ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇట్లా ఫొటోస్ని ఏమన్నా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాతకి ప్లేస్ పైన ట్యాప్ చేసి ట్యాప్ చేసిన తర్వాతకి ఇప్పుడైతే టిక్ మార్క్ అయితే ట్యాప్ చేయండి. టిక్ మార్క్ ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ ముందుకు స్క్రోల్ చేస్తే బార్డర్ ఉంటుంది. బార్డర్ పైన ట్యాప్ చేసి అది ఆర్డర్ ఉంది కదా, దీని 0 అయితే పెట్టుకోండి. ఇన్నర్ వచ్చేసి ఒక 2 అయితే పెట్టుకోండి. 2 పెట్టుకున్న తర్వాతకి పిక్ అయితే చూడడానికి అయితే బ్యాండ్ బాగుంటుంది. ఇప్పుడైతే టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇప్పుడైతే చూడండి చాలా బాగా అయితే ఉంది కదా మొత్తం. మీరు కూడా ఇలాగైతే చేసుకోండి. ఇక్కడ ఆరో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి సేవ్ ఉంటుంది. సేవ్ మీద ట్యాప్ చేయండి. అప్లోడ్ సేవ్ మీద ట్యాప్ చేస్తే సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్.